ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభునామను మనందరం సంతోషిస్తున్నాం కదా. ప్రభులు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి మనలందరినీ కూడా తన చిత్తములో తన యొక్క రెక్కల కింద ఉంచుకొని ఒక వారము తన కృపలో మనల్ని వాడుకున్న గొప్ప దేవుని బట్టి మళ్ళీ తిరిగి వారమంతా కూడా మనల్ని ఆశీర్వదించి దీవించే గొప్ప దేవుని పునరుత్థానంలో ఆయన సన్నిధిలో మనందరము కనిపించాలి. ఆయన కృపలో ఆయన మహిమలో ఎప్పుడు నిత్యము ఆయన్నే స్తుతించాలి, ఆయనే ఘనపరచాలి. ఆ మహిమపరచుకునే కృప మనకు మరి మన పితరులకు లేదు, మనకు మన ప్రభు ఇచ్చినాడు. అంటే ఆయన సన్నిధిలో మనమందరము కూడా నిత్యం ఆయన సన్నిధి మనకు తోడుండాలని, ఆయన సన్నిధిలో కనిపించే బిడ్డలుగా మనం ఉండాలని ఆ అనుగ్రహం పొందుకొని ఆ కృపను పొందుకొని కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించే కుమార్తెలు కుమారులుగా మనమందరము యుద్ధము చేసి ప్రభును గణపరచుకోవాలి. అపవాది సాతాని లోకములోనే వదిలివేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయాలి. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము నిర్గమకాండం 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తున్నది. నువ్వు ఎక్కడైతే తండ్రిని గురించి నువ్వు మాట్లాడబోచున్నావో, ఆయన గురించి సాక్షిగా నిలబడిపోతున్నావో, ఆయన గురించి నువ్వు ఆరాధించబోతున్నావో, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. బిడా, ఈరోజు ఆ ఆలోచన కలిగి ఉన్నావా? నేను ఒంటరిగా ఉన్నా అనుకోవద్దు. ఆయన సన్నిధి నీకు తోడుగుంటున్నది. ఆయన సన్నిధి నీకు కృప ఆశీర్వాదాలు దీవెనించటానికి నువ్వు ఆయన్ని స్తుతించాలని, ఒక దైవ సేవకుడిగా సేవ చేయాలని, ఒక కుమారుగా ఆరాధించాలని, ఆరాధనంతటిలో మరి నువ్వు స్తుతి స్తోత్రం చెల్లించి కృప దేవుడు నువ్వు అడిగినప్పుడైతే దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. ఈరోజు ఆయన సన్నిధి కావాలని కోరిన ప్రతి బిడ్డ ఆయన సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, నా సన్నిధి నీకు తోడుగు. ఈ వారం అంతా ఆయన సన్నిధి మనకు అవసరమా? ఈ వారంలో ఎంతో అద్భుతములు ఆశ్చర్యకారములు మన ప్రభు మనకు చేయబోచున్నాడు. కాబట్టి నీ కుటుంబంలో మరి దేవుని సన్నిధి ఉంచుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు నీ కుటుంబం ఉంచుకోవాలి కదా. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. క్రీస్తు యేసు మహిమలోనే ఆయన సన్నిధి మనలో ఉంటే, ఆయన సన్నిధి నువ్వు జ్ఞాపం చేసుకుంటే, ఆ క్రీస్తు యేసు మహిమలో నీకు ఏ అక్కర్లు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో అన్నీ ఆయనే తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మనసు కలిగి మన అవసరతలు ఎవరికి చెప్పుకుంటున్నాం? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుందంటున్నది. ఈరోజు నాకు తోడుగున్న ఆ జీవం గల దేవుడు నీకు కూడా తోడుగా ఉంటున్నాడు కదా. ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్నాడు. తోడుగుంటున్న గొప్ప దేవుణ్ణి మనము మరొక ఎడవక ఆయన సన్నిధిని మనం ఎప్పుడు మొరపెట్టుకోవాలి. ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా, మేము వెళ్ళుచున్నా, మేము ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఏ పనులు చేస్తున్నా నీ సన్నిధి మాకు ముందు, మాలో మీ సన్నిధి ఉండాలి. మరి ఆ విధంగా మొరపెట్టుకుందామా? దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు సహాయము చేయుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపము. ప్రభుని అడగాలి. ప్రభువా, నీ సన్నిధి నాకున్నట్లయితే నాకు సహాయము, నీ కృపను బట్టి నాకు రక్షణ సహాయం కావాలి. దేవుని సన్నిధిని ఎవరు కోరుతారో వారికి రక్షణ, లేకపోతే రక్షణ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు అలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఈ పునరుత్థాన దినం ఎంతమంది బిడ్డలైతే ఆయన సన్నిధి కోసము శనివారం ఈరోజు మరి ఆ రాత్రి అంతా ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పటికీ సజీవులకు ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 5 గంటల నుంచి ఆరాధన నడుచుచుండగా ప్రపంచమంతా యేసుక్రీస్తు నామం మహిమ పొందుకునటానికి ఆశపడిన ప్రతి బిడ్డకు ఆశ తీర్చేవాడు మన యేసయ్యే, అక్కర్లు తీర్చేవాడు మన యేసయ్యే. కాబట్టి వారమంతా కూడా అందరిని ఆశీర్వదించి దీవించాలని ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనము కనిపించాలి. ఎన్ని పనులున్నా కూడా అన్నీ వదిలేసి నీ సన్నిధి నాకు కావాలని అడిగే బిడ్డలుగా ఏ హృదయమో ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్నదో ఆయన ఖచ్చితంగా వారి అక్కర్లు తీరుస్తాడు. అవసరతలలో ఆయన ఉంటాడు. సాగిలపడి ప్రార్థించే బిడ్డను ఆయన ఎప్పుడు మోకరించే బిడ్డను ఆయన ఎప్పుడు మర్చిపోడు.
కాబట్టి ఈరోజు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? మరి అలాంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. మరి ఈరోజు ఆ మాటను పలుకు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, వెలుగై ఉన్నావు, ప్రకాశిస్తున్నావు. నాలో నీ సన్నిధి ఉన్నప్పుడు నా హృదయములో వెలుగు ప్రకాశిస్తున్నది. దీపము వెలుగుచున్నది. ఏ దీపం అది? యేసయ్య దీపం మనలో వెలుగుచున్నది. క్రీస్తు యేసు మహిమ వల్ల వెలుగుచుంటుంది. కాబట్టి ప్రభు ఈరోజు మనకు ఈ కృపనిచ్చి మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృపాతిశయం గల తండ్రి, నైనా మీ చిత్తములో మీ కృపలో నీ సన్నిధి నా ప్రభువా ఉండాలి. ప్రభువా మీ కృప ఉండాలి నైనా. క్రీస్తులో ఉన్న బిడ్డలకు అవసరతలు తీర్చే దేవా, అపాయే బిడ్డ అయితే నా తండ్రి నీ మహిమ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. వారందరినీ తండ్రి నువ్వు ఆశీర్వదించి దీవించి కాపాడమని, అయా మీరు మాకు దీపమై ఉన్నామని మరి నువ్వు ప్రకాశించినట్లయితే దేహమంతయో ప్రకాశింపబడి యేసుక్రీస్తు నామములో వెలుగులో ఉండటానికి ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.